ఇదిలా ఉంటే నాగ చైతన్య విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. కెరీర్ బిగినింగ్ లో లవర్ బాయ్ గా మెప్పించిన నాగ చైతన్య ఇప్పుడు మాస్ హీరోగా మారాడు. వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తండల్ సినిమాతో మరొకసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఇక తండల్ సినిమా కోసం చైతన్య లుక్ మార్చేశాడు. గుబురగడ్డంతో మాస్ అవతారంలోకి మారాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ మూవీ వచ్చే నెల 7వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాగ చైతన్య, చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న క్రేజీ చిత్రం తండేల్. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. సాయి పల్లవి హీరోయిన్ గా చేయడం సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇప్పటికీ ఈ చిత్రం నుండి వచ్చిన 2 సాంగ్స్ సూపర్ హిట్స్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ అద్భుత సంగీతాన్నిచ్చాడు. ఇక వచ్చే వారం ఈ చిత్రం నుండి 3వ పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఫీల్ గుడ్ లవ్ సాంగ్ అని తెలుస్తుంది. సాయి పల్లవి, నాగ చైతన్య మధ్య ఈ సాంగ్ వస్తుందంట. ఈ సాంగ్ సినిమాకు హైలైట్ అవుతుందని చిత్రం నుండి భావిస్తుంది. త్వరలోనే ఈ సాంగ్ మీద అధికారిక ప్రకటన రానుంది. మూవీలో చైతు మత్స్యకారుడిగా నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం నాగ చైతన్య మత్స్యకారుల జీవితాన్ని దగ్గర నుంచి పరిశీలించి తనను తాను మలుచుకున్నాడు. ఈ క్రమంలోనే వీరు వండినట్లే నేను వండుతాను, ఎప్పటికైనా చేపల పులుసు రుచిగా వండి పెడతాను అని షూటింగ్ ప్రారంభంలో మత్స్యకారులకు మాటిచ్చాడట. అన్నట్టుగానే మాట మీద నిలబడ్డాడు. ఇక అక్కడ ఫ్యాన్స్ కోసం నాగ చైతన్య చేసిన చేపల పులుసు వైరల్ గా మారింది. అయితే తన వంటపై తనే డౌట్ పడ్డచ్చాయి. చేపల పులుసు వండటం ఇదే తొలిసారి. బాగోలేకపోతే మీరు ఏమనుకోవద్దని నవ్వుతూ చెప్పాడు. మత్స్యకారులతో కలిసి చేపల పులుసుతో అన్నం తింటూ ఆస్వాదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే తండేల్ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో వచ్చే కల్ట్ లవ్ స్టోరీ తండేల్ మూవీ అని ఇప్పటికే మంచి హైప్ ఇచ్చారు. తండేల్ రాజు, బుజ్జమ్మ ప్రేమ కథకు ఫిదా అవ్వాల్సిందే అని మూవీ యూనిట్ కూడా చెప్పుకొస్తుంది.